బోర్డుకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఇది గతంలో చాలాసార్లు ఇలాంటి కేసులు మనం చూసాం. ఎప్పుడో 1948, 47 ఆ ప్రాంతం నుంచి కూడా, స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక గురుద్వారా ఉంది. షాదరా అనేటువంటి ప్రాంతంలో గురుద్వారా ఉంది. అక్కడ 1947 నుంచి కూడా అక్కడ ప్రార్థనలు అవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఆ గురుద్వారా ఉన్నటువంటి ప్రాంతము వక్ఫ్ ల్యాండ్, వక్ఫ్ భూమి అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ నోటిఫై కూడా చేశాము. ఇప్పుడు 1970 డిసెంబర్ 3 నోటిఫై కూడా చేశాము, క్లెయిమ్ కూడా చేశాము అని ఆ అంశాన్ని మరొకసారి ఉటంకిస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఇది అప్పటి నుంచి కూడా మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా గురుద్వారాగానే ఉంది, దాన్ని అలాగే ఉండనివ్వండి అని చెప్పి మీ అప్పీల్ చెల్లదు అని చెప్పి తేల్చి చెప్పేసింది. సో మరొకసారి దీంతో ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు సంబంధించినటువంటి చర్చ మరొకసారి వెలుగులోకి వచ్చింది. మనం చూసాం గతంలో చాలా కేసులు ఇవన్నీ సుప్రీంకోర్టులో వెళ్ళడం, కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. కరెంటు దాని స్టేటస్ ఏంటో దాని గురించి కూడా మాట్లాడదాం. దానికంటే ముందు అసలు ఈ ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఏం అప్పీల్ చేసింది సుప్రీంకోర్టుకి, సుప్రీంకోర్టు ఎగ్జాక్ట్గా ఏం చెప్పింది, మరి దీని మీద ఒక స్పష్టత ఏమైనా వస్తుందా, దీని గురించి మాట్లాడదాం. నాతో క్విక్గా జాయిన్ అవుతున్నారు హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు. కరుణాసాగర్ గారు నమస్తే అండి. నమస్తే. ఏంటి అసలు వీళ్ళ క్లెయిమ్ ఏంటిది? పాత క్లెయిమా, ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నదా, లేకపోతే రీసెంట్ గా హైకోర్టు నుంచి అక్కడికి వెళ్ళిందా? అసలు ఏంటి, ఏం జరిగింది ఈ పర్టికులర్ కేసులో? అంటే ఇది చాలా చాలా ఏళ్లుగా కోర్టులో నడుస్తున్న కేసు. ఓకే. దీంట్లో వక్ఫ్ ట్రిబ్యునల్ దగ్గరికి పోయినప్పటికీ కూడా వక్ఫ్ ట్రిబ్యునల్ వాళ్లకు, వక్ఫ్ బోర్డు వాళ్లకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఈ కేసు. దాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు వక్ఫ్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ కొట్టిపారేస్తూ ఏదైతే ల్యాండ్ ఉందో, ఏదైతే గురుద్వారా ఉందో, ఆ ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా వక్ఫ్ బోర్డుకి సంబంధించింది కాదు. అక్కడ ఒక ఫుల్లీ ఫంక్షనల్ గురుద్వారా ఉన్నది కాబట్టి, ఆల్రెడీ ఆడ గురుద్వారా ఉన్నది కాబట్టి వక్ఫ్ బోర్డు దాన్ని క్లెయిమ్ చేసే రైట్ లేదు అని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. దానిపైన వక్ఫ్ బోర్డు వారు సుప్రీంకోర్టుకు వెళ్లిన తరుణంలో ఈ గత 4 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి అప్పీల్ పై ఈ రోజు తుది తీర్పు వచ్చింది. తుది తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం ఏంటంటే, ఆల్రెడీ మీరు ఏదైతే క్లెయిమ్ చేస్తున్న ల్యాండ్ వక్ఫ్ ప్రాపర్టీగా మీరు గజెట్ లో నోటిఫై చేసుకున్నారు. ఆ ల్యాండ్ పైన ఆల్రెడీ ఒక ఫుల్లీ ఫంక్షనల్ గురుద్వారా ఉన్నది కారణంగా అది మీరు క్లెయిమ్ చేసినంత మాత్రాన అది వక్ఫ్ ప్రాపర్టీ కాదు, కాబట్టి మీరు క్లెయిమ్ ని విత్డ్రా చేసుకోండి అని చెప్పి సూచించడం జరిగింది. సూచిస్తూ వక్ఫ్ బోర్డ్ కి జడ్జిమెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఏంటిదని అంటే, కేవలం ఇదంతా చూస్తూ ఉంటే గత చాలా సంవత్సరాలుగా వక్ఫ్ బోర్డు వివిధ మతాలకు సంబంధించినటువంటి ప్రార్థనా స్థలాల పైన, వివిధ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ల్యాండ్స్ పైన, ఓపెన్ ల్యాండ్స్ పైన, గవర్నమెంట్ ల్యాండ్స్ పైన, వివిధ రకాల ల్యాండ్స్ పైన ఇల్లీగల్ గా ఏదైతే క్లెయిమ్ చేస్తూ వస్తూ ఉందో, క్లెయిమ్ చేయడమే కాకుండా వాటిని వక్ఫ్ ప్రాపర్టీగా గజెట్ లో నోటిఫై చేయించుకొని దాని మీద ఇల్లీగల్ ఆక్యుపేషన్ లో ఉన్నదో, ఇవన్నిటిపైన కూడా ఒక మార్పు రావాలి, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ రావాలని చెప్పి ఏదైతే దేశవ్యాప్తంగా అనేక డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ నుంచి వచ్చినటువంటి వాదనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా తీసుకొచ్చినటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ యొక్క అవసరాన్ని గుర్తు చేస్తారు. ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లో స్పష్టంగా ఏం చెప్పిందంటే, వక్ఫ్ బోర్డు తనంతా తాను నిర్వహించినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి రెవెన్యూ రికార్డ్స్ ని వెరిఫై చేయకుండా ఏ ప్రాపర్టీనైనా సరే వాళ్ళ ప్రాపర్టీగా డిక్లేర్ చేసుకున్నటువంటి పవర్ సెక్షన్ 40 ఆఫ్ వక్ఫ్ బిల్ వచ్చింది, వక్ఫ్ యాక్ట్ లో వచ్చింది. సెక్షన్ 40 ఎంత రాక్షసమైనటువంటి చట్టం అంటే, ఏ ప్రాపర్టీనైనా వాళ్ళు వితౌట్ ఎనీ ఎంక్వైరీ, వితౌట్ ఎనీ రిఫరెన్స్ టు ఎనీ రెవెన్యూ రికార్డ్స్, రెవెన్యూ రికార్డ్స్ లో ఆ ప్రాపర్టీ ఎవరిది, ఎన్ని సంవత్సరాలుగా దాన్ని ఎవరు అనుభవిస్తున్నారు, ఎవరు ఓనరు అనేది ఇక్కడ కూడా వెరిఫై చేయకుండా ఏ ప్రాపర్టీనా వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేసుకోవచ్చు. ఆ యొక్క చట్టాన్ని వాళ్ళకు ఉన్నటువంటి సూపర్ హ్యూమన్ పవర్స్ ఏదైతే ఇచ్చిందో 2013 అమెండ్మెంట్ లో, అవన్నీ పక్కన పెడుతూ వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేయాలంటే ఎవరైతే అది ప్రాపర్టీని డొనేట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ పైన రైట్స్ ఉన్న వాళ్ళే డొనేట్ చేయాలి, అంతేగాని ఏది పడితే అది వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేయడానికి లేదు, కుదరదు. అయితే అమెండ్మెంట్ తీసుకొచ్చింది. ఈ జడ్జిమెంట్ ఎవరైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకు పెద్ద చెంపత. ఎందుకంటే ఎవరైతే ఇన్ని రోజుల నుంచి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తీసుకురావడం వల్ల ముస్లింల యొక్క హక్కులు పోతున్నాయి, ముస్లింల యొక్క మస్జిద్లు, దర్గాలు లాగేసుకుంటారు, ముస్లింలు ఇన్ని సంవత్సరాలుగా కాపాడుకుంటున్న వక్ఫ్ ప్రాపర్టీ లాగేసుకున్నారంటే, మనం అనేక సందర్భాల్లో మనం డిస్కషన్ లోనే చెప్పుకున్నాం.
తమిళనాడులో ఉన్నటువంటి 1500 సంవత్సరాల దేవాలయం, దాంతో పాటు ఊరు మొత్తం, గుజరాత్ లో బేట్ ద్వారకా యొక్క ద్వీపాన్ని వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేయడం, మధ్యప్రదేశ్ లో ఒక టెంపుల్ ల్యాండ్ ని డిక్లేర్ చేయడం, మన హైదరాబాద్ లోనే ఒక హోటల్ ప్రైవేట్ ప్రాపర్టీని కూడా వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేయడాన్ని అనేక సందర్భాల్లో ఆయా హైకోర్టులు కొట్టిపారేశాయి వాటి క్లెయిమ్స్. ఈ తరుణంలో ఈ జడ్జిమెంట్ రావడము, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తి వ్యతిరేకిస్తూ కొన్ని ఉద్దేశపూర్వకంగా కొన్ని పొలిటికల్ పార్టీలు మైనారిటీ ఓట్ బ్యాంక్ కోసం కొంతమంది చేస్తున్నటువంటి ఈ ఫేక్ ఉద్యమం ఏందో ఇదంతా కూడా చెంపపెట్టుగా భావించాలి. సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ద్వారా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ యొక్క ప్రాధాన్యతను మళ్ళొకసారి ప్రజల ముందు తీసుకొచ్చింది. ఏదైతే 1948 నుంచి ఒక ఫంక్షనల్ గురుద్వారా ఉన్నప్పటికీ, దానికి రైట్ఫుల్ ఓనర్ ఉన్నప్పటికీ, ఫాల్స్ క్లెయిమ్స్ తోటి వక్ఫ్ బోర్డు అది వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేస్తూ గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా అది వక్ఫ్ ప్రాపర్టీగా పదుమార్లు వాళ్ళకు వ్యతిరేకమైన జడ్జిమెంట్ వచ్చినప్పటికీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆ యొక్క ఈ జడ్జిమెంట్ కు ప్రాపర్టీని డిక్లేర్ చేయాల్సిందిగా ఏదైతే చేసినటువంటి పని ఉందో అది సుప్రీంకోర్టు ఈ రోజు కొట్టివేయడం జరిగింది. ఇది వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు యొక్క ప్రాధాన్యతను, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు తీసుకోవాల్సిన సందర్భాన్ని కూడా మన దేశ ప్రజలందరినీ కూడా ఒకసారి తీసుకొస్తుంది. అయితే కరుణాసాగర్ గారు, మీరు అన్నట్టుగా తమిళనాడులో ఒక ఎప్పుడో 1500 సంవత్సరాల క్రితం నాటి ఆలయం నుంచి ఒక 5-6 ఊర్లకు ఊళ్ళే ఇవి మావి వక్ఫ్ బోర్డు అని చెప్పడం. కర్ణాటకలో ఒక 15,000 ఎకరాలు రైతుల భూమి వాళ్ళు పండించుకుంటున్నారు ఇప్పుడు తాతల కాలం నుంచి, అది మొత్తం వక్ఫ్ ల్యాండ్ అని చెప్పడం. ఇంకొక ప్రబుద్ధుడు వస్తాడు, మా పార్లమెంట్ కూడా వక్ఫ్ ల్యాండ్ లోనే ఉందని చెప్పడము. ఆ మధ్య మనం చూసాం కుంభమేళాలో జరుగుతున్నటువంటి ప్రాంతం, అందులో 56 ఎకరాలు ఎంతో, ఇది కూడా వక్ఫ్ ల్యాండ్ అని చెప్పడం. ఇదంతా చూస్తుంటే ఇది ఏ స్టేజ్కి వెళ్ళిపోతుందంటే, ఒకప్పుడు ఈ మహమ్మదీయులు పరిపాలించారు కాబట్టి దేశం మొత్తం వక్ఫ్ ల్యాండ్ అనేటువంటి ఆర్గ్యుమెంట్ చేసేటువంటి రోజుకు అలాంటి పరిస్థితి వస్తుంది. బహుశా దీన్నే కోర్టులు కూడా ప్రస్తావించాయి. అయితే ఇప్పుడు ఈ అమెండ్మెంట్ బిల్లు కరెంట్ స్టేటస్ ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరినట్టుగా ఉంది, కొంత గడువు ఇచ్చింది, ఇంకా మరికొంత సమయం అడిగిందా? దాని మీద ప్రస్తుతం అమలవుతున్నట్టుగానే కదా, ఎక్కడ ఇంటర్మ్ ఆర్డర్ అయితే లేదు కదా. కొత్త వక్ఫ్ చట్ట సవరణ బిల్లు బిల్లు అయిపోయింది యాక్చువల్గా, ఇప్పుడు చట్టం అమలవుతున్నట్టుగానే కదా మనం పరిగణించాలి. చట్టం అమలు కోసము ఉమీద్ అనేది ఉందో, ఉమీద్ యొక్క వెబ్సైట్ ను లాంచ్ చేసేటువంటి డేట్ ను కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు ఉమీద్ అనే చట్టం ఉమీద్ గా మార్చబడిందో, ఈ మార్చబడినటువంటి చట్టం పైన సుప్రీంకోర్టులో వేసిన అనేకమైన పిటిషన్స్ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారి బెంచ్ ముందుకు రావడము, ఆయన దాంట్లో విచారణ జరగడము, గవర్నమెంట్ తన వాదనను ముందు పెట్టడము, దాంట్లో ఎటువంటి ఇంతకుముందు ఖన్నా గారి చెప్పినట్టు ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చేటువంటి ఏదైతే మాట జరిగిందో, అది మాట చెప్పడం జరిగిందో, అది ఈ గవాయ్ గారి కోర్టులో ఎటువంటి ఇంట్రీమ్ ఆర్డర్ ఇవ్వలేదు. పైగా ఆ కోర్టు ఆ యొక్క చట్టాన్ని నిలుపాలని చెప్పేసి, అమలు చేయొద్దని చెప్పి ఎటువంటి ఆర్డర్ లేదు ఈ రోజు వరకు కూడా. దాని కారణంగా ఉమీద్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ ని లాంచ్ చేసి, ఆ వెబ్సైట్ లో వక్ఫ్ ప్రాపర్టీస్ గా ఈ కొత్త అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ ని